నాన్ వెజ్ లో ఆర్డర్ ఇమ్మంటే ఏదో ఒకటి చేస్తాం గానీ ఈ రోజు ఈ వెజ్ రెస్టారెంట్ లో ఏం ఆర్డర్ చేయాలో అర్థం కావట్లేదు నాకైతే. మెనూ అట్టా ఇట్టా మొత్తం తిప్పేసి 3 మీల్స్ అయితే చెప్పినాం. ఈ ప్లేట్ లో చూసుకోవచ్చు మొత్తం అన్ని కర్రీసే ఉన్నాయి. ఏం కర్రీ అది కూడా నాకైతే అర్థం కావట్లేదు. ఈ ఫస్ట్ ఇది కూడా స్వీట్ అని అర్థమైంది. ఈ కర్రీస్ అన్నిటిలోకి రెండు పూరి అయితే ఇచ్చినాడు. మా వాడైతే మళ్ళీ కావాలని చెప్పి 5 తెప్పించుకున్నాడు. వన్ బాడీకి అయితే 5 కావాల్సిందే. ఫస్ట్ అయితే స్వీట్ ట్రై చేసిన, చాలా టేస్టీగా ఉంది స్వీట్ అయితే. ఇంకా పూరి తీసుకుని ప్రతి ఒక్క కర్రీ అయితే ట్రై చేసిన. తర్వాత వేడిగా రైస్ అయితే తీసుకుని వచ్చినాడు. రైస్ లోకి మళ్ళీ నెయ్యి అయితే వేస్తున్నాడు. ఇంకా మన వాళ్ళు అయితే 4-5 సార్లు వేయించుకున్నారు నెయ్యి అయితే. నేనైతే ఫస్ట్ నెయ్యితో ట్రై చేసిన, చాలా మంచిగా అనిపించింది. తర్వాత ప్రతి ఒక్క కర్రీతో ట్రై చేసిన. మిడిల్ లో మంచిగా తింటే పవర్ పోయింది. అయినా సరే మన వాళ్ళు అయితే ఆగేది రైట్ వేసుకునే మరి కుమ్మేస్తాం మనం. నాకైతే అన్నిటికన్నా మజ్జిగ జార్ చాలా బాగా అనిపించింది. వాడు తెచ్చిన గడ్డి పెరుగు అయితే ఎంత గట్టిగా ఉందంటే అది రివర్స్ తిప్పి గట్టిగా కొట్టినా కూడా కిందకి అయితే రావట్లేదు, అంత గట్టిగా ఉంది గడ్డ పెరుగు. సో లాస్ట్ లో ఫైనల్ గా అయితే పెరుగు వేసుకుని పెరుగులో కొంచెం పప్పు వేసుకొని తిన్న టేస్ట్ అయితే భలే అనిపించింది. ఫైనల్ గా అయితే మనోడైతే అట్టకాయ తెచ్చి ఇచ్చినాడు, అట్టకాయ తినేసినాం. ఫైనల్ గా అయితే బిల్ అయితే వచ్చేసింది. బిల్ వచ్చేసి 390 అయింది.